హలో వెల్కమ్ టు Laexcellence. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సంఘటిత సాగుకి సంబంధించి. ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయి రైతులు కనీసం సగం ధర కూడా రాకుండా అలానే సేద్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కష్టానికి గిట్టుబాటు లభించినప్పుడు రైతులు సేద్యం మీద భరోసా కోల్పోతారు. మార్కెట్ల యొక్క గమనం, ధరల స్థితిగతులు, సరఫరా, గిరాకీ వ్యత్యాసాలు వీటన్నింటినీ తెలుసుకునేటటువంటి తెలివి భారతీయ రైతులకి లేదు. ఈ కారణంగానే తాము పండించినటువంటి పంటకి ధర తనే నిర్ణయించలేనటువంటి స్థితిలోకి రైతు వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్ని అధిగమించి సేద్యాన్ని ఒక పరిశ్రమగా నిలబెట్టాలి అంటే రైతులకి సాగు మెలకువలతో పాటుగా మార్కెటింగ్ నైపుణ్యాల్ని కూడా నేర్పించాలి. అంకుర పరిశ్రమ ఏర్పాటుతో అత్యాధునికమైనటువంటి సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చి రైతుల్ని ఉత్పత్తిదారుల సంఘాలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPOస్గా ఏర్పరిచి వాటితో అనుసంధానించగలిగితే సేద్యంలో సరికొత్తమైనటువంటి విప్లవం సాధ్యమవుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సంఘటిత సాగులో ఉన్న ప్రయోజనాలు, సవాళ్లను గురించి తెలపండి. సంఘటిత సాగు వల్ల ఉండేటటువంటి ప్రయోజనాలేంటి అని మనం చూస్తే, ఒకటి, మనం బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవటానికి మనకి వీలు అనేది కలుగుతుంది. అంతేకాకుండా ఆగ్రో ఎకలాజికల్ ఈక్విలిబ్రియంని సాధించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ని రెడ్యూస్ చేయటానికి ఉపయోగపడుతుంది. అలాగే న్యాచురల్ రిసోర్సెస్ యొక్క అంటే వాటిని ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగే జుడిషియస్ మిక్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాము. అంటే డైరీ, పౌల్ట్రీ, ఫిషరీ, గోట్ రేరింగ్, వర్మీ కంపోస్టింగ్ ఇలాంటి చాలా వాటిని ఉపయోగించుకొని మనము అంటే ఒకదాని మీదే ఆధారపడకుండా రైతు వివిధ రకాల ఉప ఉత్పత్తుల్ని కూడా ఉత్పత్తి చేస్తూ ఎక్కువగా ఎర్న్ చేయటం జరుగుతుంది. ఇది నార్త్ ఈస్టర్న్ ఫార్మర్కి అయితే ఒక ఎఫెక్టివ్ టూల్గా మనం చెప్తాము. అంతేకాకుండా అగ్రికల్చర్ లేదా లైవ్ స్టాక్ వీటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు రెమ్యూనరేషన్ అన్నటువంటిది సరిగ్గా లేకపోవటం, అలాగే సస్టెనెన్స్ అన్నటువంటిది సరిగ్గా లేకపోవటం, ఇలా ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి గవర్నమెంట్ అన్నటువంటిది వీళ్ళకి సహాయ సహకారాల్ని అందించాలి. అలాగే ఈ పంటల ఉత్పత్తులకి విలువ జోడింపుని చేపట్టడం, అలాగే సేద్యంలో సాంకేతికత వినియోగంతో మంచి దిగుబడులు అనేవి రాబట్టగలుగుతారు. అలాగే ఎగుమతి వ్యూహాల్ని అనుసరించి కొన్ని అంకుర సంస్థల కృషి అన్నటువంటిది చాలా బాగా జరుగుతోంది. కాబట్టి అలాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకుని వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకి రాష్ట్రీయ వికాస్ యోజన పథకం కింద సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్ల క్రితమే ప్రకటించింది. అందులో భాగంగా రైతుల తోటలకి సమీపంలో ఉప ఉత్పత్తుల్ని తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలి అన్నట్టుగా భావించింది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మన దేశంలో ప్రయాణికుల వాహనాల యొక్క టోకు విక్రయాలన్నవి డిసెంబర్లో 13% క్షీణించాయి. ఇది 5 ఏళ్ల కనిష్ట స్థాయి అన్నట్టుగా. అది కూడా సెమీ కండక్టర్లు అంటే చిప్ల యొక్క కొరత దీనికి కారణంగా ఉంది అన్నట్టుగా తయారీదారుల సంఘం చెప్పటం జరిగింది. అయితే 2020 డిసెంబర్లో మొత్తం 2,52,000 వాహనాల్ని కంపెనీలు సరఫరా చేస్తే అవి 2021 నెలలోకి వచ్చేసరికి 2,19,400కి పరిమితమయ్యాయి. అంటే చిప్ల సరఫరా త్వరలో మెరుగుపడుతుంది అన్నట్టుగా సియామ్ అన్నటువంటిది తయారీదారుల సంఘం అన్నమాట. ఇది అంచనా వేస్తోంది. అయితే ఇది వెలువరించినటువంటి గణాంకాల ప్రకారం చూస్తే 2021 డిసెంబర్లో ద్విచక్ర వాహనాల యొక్క టోకు అమ్మకాలు 11% తగ్గాయి. ఇది 9 ఏళ్లలోనే కనిష్టం. అయితే చాలామంది తయారీదారుల విషయంలో అక్టోబర్, డిసెంబర్లో అంచనాలకు తగ్గట్టుగా విక్రయాలు అనేవి నమోదు కాలేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సెమీ కండక్టర్లకి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఏమేమి ఉన్నాయి సెమీ కండక్టర్లకి? సిలికాన్, జెర్మేనియం, టిన్, అలాగే సెలీనియం, టెలూరియం ఇవన్నీ కూడా ఈ సెమీ కండక్టర్లకి ఎగ్జాంపుల్స్గా మనం చెప్తాము.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత సైన్యానికి కొత్త యూనిఫామ్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా జవాన్లకి వీలైనంతగా సౌకర్యవంతంగా ఉండేలాగా, అలాగే యుద్ధ క్షేత్రంలో శత్రువుల్ని మెరుగ్గా ఏమార్చేలాగా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని వీటిని తొలిసారి ప్రదర్శించారు. సైనిక దళాలకి ప్రత్యేకతను తెచ్చేటటువంటిది వాళ్ళు ధరించేటటువంటి ఒక యూనిఫామ్ అనేసి మనం చెప్పచ్చు. సందర్భానికి తగినట్టుగా దుస్తులు వేసుకోవటం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సైనిక ఆనవాయితీ. ఇందులో పోరాట యూనిఫామ్ అంటే కంబాట్ డ్రెస్కి చాలా ప్రాధాన్యం అనేది ఉంది. తీవ్రమైనటువంటి వేడి, చలి నుంచి సైనికుల్ని రక్షించటం, అలాగే పరిసరాలతో మెరుగ్గా కలిసిపోయి అంటే కామోఫ్లాజ్ చేస్తూ శత్రువుల్ని తేలిగ్గా బోల్టా కొట్టించటం, ఇవన్నీ కూడా వీటి యొక్క ఉద్దేశం. కాబట్టి దీనికోసం వస్త్రం మీద భిన్న వర్ణాలని ఒక పద్ధతిలో కలపటం ద్వారా ఒక ప్యాటర్న్ని ఏర్పరచటం జరుగుతుంది. అయితే ప్రస్తుత పోరాట యూనిఫామ్ యొక్క జీవితకాలం 18 నెలలుగా ఉంది. దీంతో మరింత మన్నిక కలిగినటువంటి, ఎక్కువ సౌకర్యంతో కూడినటువంటి ఆధునిక వస్త్రం అనేది అవసరమైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత సైనిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 15వ తేదీన భారత సైనిక దినోత్సవం లేదా ఆర్మీ డేగా మనం జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో కోవిడ్ టీకా ప్రారంభమై సంవత్సరం కాబోతున్నందున దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ చూస్తే మనము అత్యధిక డోసుల జాబితాలో మొత్తం ప్రపంచంలో 2వ స్థానంలో భారతదేశం ఉంది. మొదటి స్థానంలో చైనా అన్నటువంటిది ఉంది. మొత్తం 289 కోట్ల డోసులతో మొత్తం 84% వ్యాక్సినేషన్ని చైనా పూర్తి చేసింది. భారత్ 155.3 కోట్ల డోసులతో 46.9% మందికి వ్యాక్సినేషన్ని పూర్తి చేసింది. దీని తర్వాత 3వ స్థానంలో అమెరికా ఉంది. అమెరికాలో 52.4 కోట్ల డోసుల్ని ఇప్పటి వరకు వేయటం జరిగింది. ఆ జనాభాలో 62.8% వ్యాక్సినేషన్ పూర్తయింది. 4వ స్థానంలో బ్రెజిల్, 5వ స్థానంలో ఇండోనేషియా నిలిచాయి. అయితే ఇందులోకి వచ్చేసరికి మనం చూస్తే మన దేశంలో మొదటి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? 2021 జనవరి 16వ తేదీన. 100 కోట్లకు ఎప్పుడు చేరింది? 2021 అక్టోబర్ 21న. 150 కోట్లకు ఎప్పుడు చేరింది? 2022 జనవరి 7వ తేదీకి 150 కోట్ల మార్కుని దాటింది. అందులోకి వచ్చేసరికి మొదటగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెన్కా అన్నటువంటిది, రెండవది ఫైజర్ బయోఎన్టెక్కి సంబంధించిన టీకా, మూడవది సినోఫార్మ్, 4వది మోడర్నా, 5వది జాన్సన్ టీకాలు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? జనవరి 16, 2021. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన చేతిలోని చిన్న పరికరంతోనే 6 రకాల వైద్య పరీక్షలు చేసుకునే ఒక సాంకేతికతని బ్లూ సెమీ అనేటటువంటి ఒక అంకుర సంస్థ ఆవిష్కరించింది. దీని ద్వారా సూదిని గుచ్చకుండా, రక్త నమూనా అవసరం లేకుండా చక్కెర నిల్వల్ని తెలుసుకునే వీలుని కలిగించింది. అంటే ఏంటి? దీని కింద మనం చూస్తే ఐవా అనే పేరిట ఈ పరికరాన్ని రూపొందించింది. దీని సహాయంతో బ్లడ్ గ్లూకోజ్, ఈసీజీ, గుండె వేగం, బీపీ, SpO2 మరియు ఉష్ణోగ్రతల్ని తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలాగా అంటే వినియోగదారు ముందుగా తన యొక్క స్మార్ట్ ఫోన్లో యాప్ని వేసుకుని బ్లూటూత్ సహాయంతో ఈ పరికరాన్ని అనుసంధానించాలి. దాని తర్వాత ఈ పరికరాన్ని అరచేతిలో పట్టుకొని 60 సెకండ్లు ఉంటే వైద్య పరీక్షల ఫలితాలు ఈ యాప్లో కనపడతాయి. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT సాంకేతికతల్ని వినియోగించుకొని ఈ ఐవా అన్నటువంటిది సెన్సార్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రక్త నమూనా అవసరం లేకుండా గ్లూకోజ్ స్థాయిని తెలుసుకునేందుకు వీలుగా ఒక పరికరాన్ని ఏ సంస్థ ఆవిష్కరించింది? ఏ సంస్థ? బ్లూ సెమీ అనే అంకుర సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్ రహిత గ్రామంగా కేరళలో ఉన్నటువంటి కుంబలంగి అనేటటువంటి గ్రామం నిలిచింది. ఎర్నాకుళం జిల్లాలో ఈ చిన్న లంక గ్రామం అనేది ఉంది, కుంబలంగి అనేటటువంటిది. అయితే ఇందులో మహిళలు నాప్కిన్ల స్థానంలో మెన్స్ట్రువల్ కప్స్ వాడుతూ ఉండటంతో ఈ ఘనతని సాధించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అన్నటువంటిది ఇక్కడ అవల్కాయి అంటే ఆమె కోసం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా మహిళలు ఋతుస్రావం సమయంలో నాప్కిన్ల స్థానంలో మెన్స్ట్రువల్ కప్స్ వాడేలాగా అవగాహనని కల్పించారు. దాంతో అంటే ఈ కప్స్ అన్నటువంటి తక్కువ ధరకు లభించటం, పర్యావరణ హితంగా ఉండటం లాంటి ఉపయోగాలను అక్కడ వివరించటంతో వాళ్ళు ఈ మెన్స్ట్రువల్ కప్స్కి మారటం జరిగింది.
దాంతో శానిటరీ నాప్కిన్ రహిత గ్రామంగా కుంబలంగి అనేది నిలిచింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో తొలి శానిటరీ నాప్కిన్ రహిత గ్రామంగా ఏ గ్రామం నిలిచింది? ఏ గ్రామం? కుంబలంగి గ్రామం. ఎక్కడ ఉంది ఇది? కేరళలోని ఎర్నాకులం జిల్లాలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బెరైటీస్ గని, బెరైటీస్ అంటే ముగ్గురాయి అంటాము. ఈ బెరైటీస్ గని ఎక్కడ ఉంది? కడప జిల్లా. కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఉన్నటువంటి మంగంపేటలో ఉన్నటువంటి ఈ బెరైటీస్ గని ఇక్కడ కనపడేది. మనం చూస్తే ప్రపంచంలోనే నాణ్యమైనటువంటి ముగ్గురాయికి ఈ మంగంపేట గని అనేది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ అనేది తవ్వకాలను నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ నెలకి 1,00,000 టన్నుల ముగ్గురాయిని వెలికి తీసేటటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట గని దేనికి ప్రసిద్ధి? దేనికి? బెరైటీస్కి ప్రసిద్ధి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా తెలంగాణలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 2022-23కి సంబంధించి కరెంటు ఛార్జీలు పెంచండి అన్నట్టుగా 2 విద్యుత్ పంపిణీ సంస్థలు ఒక ప్రతిపాదనను తీసుకొచ్చాయి. అది కూడా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి. దాని మీద వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ విచారణ నిర్వహించాలి అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితుల మీద రాష్ట్ర డిస్కంలు అధ్యయనం చేయటం జరిగింది. వాటి ప్రకారం చూస్తే 200 యూనిట్ల కరెంటు వాడుకునే ఒక ఇంటి కరెంటు బిల్లు మహారాష్ట్రలో 1689 ఉంటే రాజస్థాన్లో 1666గా ఉంది. అదే తమిళనాడులోకి వచ్చేసరికి 415 రూపాయలుగా ఉంది. దీనికి కారణం ఏంటి? తమిళనాడు ప్రభుత్వం రాయితీ ఎక్కువగా ఇవ్వటమే. ఇక ఇదే 200 యూనిట్లకి మహారాష్ట్రలో అయితే యూనిట్కి 8.72 చొప్పున, తెలంగాణలో 4.30 చొప్పున, ఏపీలో అయితే 3.60 చొప్పున, తమిళనాడులో 3 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, 200 యూనిట్ల కరెంటు బిల్లు వాడుకునే ఇంటికి కొన్ని రాష్ట్రాల్లో కరెంటు బిల్లు ఎలా ఉంది అన్నటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ చూడండి, మహారాష్ట్ర అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 200 యూనిట్లు వాడుకునేటటువంటి ఇంటికి 1689 రూపాయల కరెంటు బిల్లు అనేది వస్తుంది. అదే తెలంగాణలో అయితే 822, ఏపీలో అయితే 677 రూపాయల కరెంటు బిల్లు అనేది వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశవ్యాప్తంగా కరెంటు బిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 నివేదిక ప్రకారం స్వచ్ఛ సర్వేక్షణ్ నగరాల ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఏ నగరం నిలిచింది? ఏ నగరం ఉంది? ఇండోర్. ఇండోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి నావిక్లోని మొదటి శాటిలైట్ IRNSS-1Aని ఇస్రో ఏ సంవత్సరంలో ప్రయోగించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.